హాయ్ నమస్తే, నేను మీ అచ్యుత్ కుమార్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, చాలామంది మన ఏజెంట్స్కి అలాగే మన మార్కెటింగ్ స్టాఫ్కి ఈ యొక్క పాలసీలని ఏ విధంగా మార్కెట్ చేయాలని ఒక చిన్న టిప్స్ చెప్దాం అనుకుంటున్నానండి. అయితే ఒక్కొక్క ఏజెంట్ ఒక రకంగా యాక్ట్ చేస్తూ ఉంటారు. అయితే నాకు తెలుసున్నటువంటి స్కిల్స్లో కొన్ని విషయాలు చెప్తాను. జనరల్గా ఎలాంటి పదాలు అంటే, ఇన్సూరెన్స్ చేయని వ్యక్తికి ఎలాంటి రిస్క్ ఉండదు, కానీ తన కుటుంబానికి రిస్క్ ఉంటుంది అని మీరు చెప్పాలి. వ్యక్తి ఆస్తి సంపాదించకపోయినా వాళ్ళ యొక్క ఫ్యామిలీకి విల్ రాసే అధికారం ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉంటేనే అవుతుంది. వాళ్ళే విల్ రాయగలరు, ఎవరు విల్ రాయలేదు. జనరల్గా ఏంటంటే ఆస్తి ఉంటేనే విల్ రాస్తారు, కానీ ఇక్కడ ఆస్తి లేకపోయినా ఒక పిఎల్ఐ పాలసీ ద్వారా వాళ్ళకి ఆస్తిని విల్లుగా ఇవ్వచ్చు. నా తరాంతరం నా పిల్లలకి ఈ విధంగా చెందొచ్చు అనే ఒక విల్లు రాసే అధికారం ఒక ఇన్సూరెంట్గా ఉంటుందండి. మనం 60 years తర్వాత ఎలాగ బతకాలో నిర్ణయించాలంటే 30 yearsలోనే మనం ప్లాన్ చేసుకోవాలి. సో 60 years తర్వాత మనం ఏ విధంగా లైఫ్ స్టైల్ ఉండాలో ముందే 30 years ఏజ్ ఉన్నప్పుడు కూడా మన లైఫ్ స్టైల్ మనం మార్చుకుని ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. జీవిత బీమా పాలసీ కొనటమంటే ఇవాళ కొంత ఇన్కమ్ని మీరు త్యాగం చేయాలి. ఎంత ఇన్కమ్ అంటే, మీకు వచ్చినటువంటి ఇన్కమ్లో ఒక 20 to 30% టువర్డ్స్ నెక్స్ట్ జనరేషన్ కోసం మీరు ఇప్పుడే దాస్తే అది మీకు త్యాగం అవుతుంది కదా. అది ఎవరి కోసం త్యాగం? నీ ఫ్యామిలీ కోసం నువ్వు త్యాగం చేస్తున్నావు. సో అంత త్యాగం చేసే గుణం కూడా ఈ పాలసీ దాడిగా ఉంటుంది. జనరల్గా ఏంటంటే, మనం కారు కానీ బైక్ కానీ హౌసెస్ కానీ ఇన్స్టాల్మెంట్లో కొంటాం. అలాగే పిఎల్ఐ పాలసీ కూడా మనం ఇన్స్టాల్మెంట్లో కొంటాం. కానీ ఏ కారణం చేతైనా ఆ వ్యక్తికి ఏమైనా జరిగితే వాళ్ళ ఈఎంఐలు ఎవరు కడతారు? స్టాప్ అయిపోతాయి. కానీ ఇక్కడ వ్యక్తికి ఏమైనా జరిగితే, పాలసీదారుడికి ఏమైనా జరిగితే వాడు ఈఎంఐ మంత్లీ ప్రీమియం కట్టక్కర్లేకుండా టోటల్ సమ్మేషుడ్ మీరు ఎంతైతే సమ్మేషుడ్ చేసుకున్నాడో సమ్మేషుడ్ మీకు వస్తుంది, ప్రీమియం కట్టక్కర్లేదు. చూసారా, ఆ ఈఎంఐలకి ఎంతాడో. సో ఎవరైనా ఆ ఈఎంఐలకి వెళ్ళినప్పుడు దృష్టిలో పెట్టుకోండి, ఇది రేపొద్దున మనకు లయబిలిటీ. ఇది లయబిలిటీ కాదు, అసెట్. ఈ అసెట్ని మీరు పెంచుకున్నట్టు, అది లయబిలిటీని పెంచుకున్నట్టు. అందుకని ఎంత లయబిలిటీ ఉంటే అంత ఇన్సూరెన్స్ ఉంటేనే ఆడు గొప్ప. ఈ ఇన్సూరెన్స్ అనేది చనిపోయిన వ్యక్తిని మనం తీసుకురాలేం, కానీ చనిపోయిన ఆశయాలు మాత్రం నిలబడుతుంది. అదే ఇన్సూరెన్స్ పాలసీ. ఇన్కమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 88C ప్రకారంగా మీ 1,50,000 వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఉంటుందండి. అట్లాగే నెక్స్ట్ ఏంటంటే, ఇమీడియట్గా రిస్క్ కవర్ అవుతుంది. మీరు 50 లక్షల పాలసీ తీసుకుంటే ఇవాళ నుంచే మీకు రిస్క్ స్టార్ట్ అవుతుంది. చూసారా, మన దగ్గర 50 లక్షలు లేకపోయినా కూడా 50 లక్షల విలువను మనం పెంచుకుంటాం. అంటే మన విలువని మనం పెంచుకునే శక్తి ఒక ఇన్సూరెన్స్ పాలసీలోనే ఉందండి. యుద్ధాత్మకంలో ఏజ్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉండాలంటే మీరు ఎవరైనా ఉన్నప్పుడే త్యాగం చేయాలి. ఒక తండ్రి తన 3 పిల్లల్ని పెంచుతాడు, కానీ అదే 3 పిల్లలు ఆ తండ్రిని పెంచలేకపోతున్నారు. కానీ ఒక పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఉంటే ఒక కొడుకులాగా మీరు పొద్దున్న మీ వృద్ధాశ్రమంలో అది ఆదుకుంటుంది, ఎవరో ఆదుకోలేరు. మీ కుటుంబానికి ఏదైనా చేయాలనుకుంటే మంచి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఈ విధమైన టిప్స్ కస్టమర్కి చెబుతూ ఉంటే కస్టమర్ని మనల్ని ఆడుకొట్టుకుంటాడు. అంతేగాని కస్టమర్కి వెళ్ళంగానే మేము పాలసీ తీసుకోండి, ఎంత కడితే ఎంత వస్తుందండి, లేకపోతే నేను ఎంత కడతానండి, మీరు ఎంత వేయండి, ఇట్లాంటివన్నీ చెప్పకండి. మీరు స్ట్రైట్ అవే మన యొక్క ఇన్సూరెన్స్ గురించి మార్కెటింగ్లో చేయాలంటే బెస్ట్ పదాలు వాడండి, మంచిగా మాట్లాడండి, మీ యాటిట్యూడ్ మార్చుకోండి, డిఫరెంట్గా తెలుస్తుంది. ముందు మన పిఎల్ఐ గురించి మొత్తం క్షుణ్ణం తెలుసుకోండి. పిఎల్ఐలో ఎన్ని పాలసీలు ఉన్నాయి, మనం ఏ పాలసీ చెప్తే ఎలా వెళ్తుంది, ఏ మనిషికి ఏ పాలసీ చెప్పాలి, ఏ మనిషికి ఏది సూట్ అవుతుందో. టైలర్ ఉన్నానుకుంటే బట్టలు కుడతాడు, ఆ విధంగా ఒక మనిషికి ఏ సూట్ అవుతుందో ఆ పాలసీ మనం ఇవ్వాలి. అంతేగాని ప్రతి ఒక్కరికి ఎండమెంట్, ప్రతి ఒక్క మనీ బ్యాక్, ప్రతి ఒక్కరి యుగల సురక్ష ఇవ్వకూడదు. కస్టమర్ నీటిని ఏదో అని నిర్ణయించుకుని మీరు ఇన్సూరెన్స్ పాలసీ అమ్మటం చాలా మంచిది. అందుకని ఈ టిప్స్ మన ఏజెంట్స్కి ఉపయోగపడతాయని ఈ యొక్క వీడియోని ఉపయోగించుకుని మీరు మార్కెటింగ్ చేసి ఇంకా ఎక్కువ బిజినెస్ చేస్తారనుకుంటున్నాను. అలాగే మరిన్ని టిప్స్ తోటి నేను మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు నమస్కారం.